నేను 3 ఇయర్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ 3 ఇయర్స్లో నేను టాబ్లెట్స్ అన్నీ తినడం వల్ల 38 కేజెస్ ఉన్నదాన్ని 50 కేజెస్కి వచ్చేసాను. హెయిర్ ఫాల్ కూడా చాలా అయింది. హెల్త్ కూడా చాలా ముందు కంటే వీక్గా అయినట్లు నాకు బాగా తెలుస్తుంది. ఇంకా సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారు. 2-3 డాక్టర్స్ దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నేను ట్రీట్మెంట్ని కూడా మానేశాను. కానీ నాకు వచ్చిన ఈ సడన్ వెయిట్ గెయిన్ మాత్రం అలానే ఉండిపోయింది. ఇంకా నేను 50 కేజెస్ కంటే 1 కేజీ కూడా అస్సలు పెరగకూడదు అనుకున్నాను. ఫుడ్ కూడా కొంచెం చేంజ్ చేయాలనిపించింది. ఏంటి 50 కేజెస్ కూడా ఉండకూడదా అని అనుకోకండి. నేను ఈ 6 మంత్స్లోనే 4 కేజెస్ దాకా వెయిట్ వచ్చేసాను. అలాగే అయితే 60-70 కేజెస్ కూడా ఈజీగా క్రాస్ చేసేస్తాను. కాబట్టి ముందుగా నా లంచ్ని కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒక పెద్ద చపాతీ, 1 కప్ కర్రీ, 1 కప్ ఏదైనా ఫ్రై, 1 కప్ కర్డ్, ఇంకా చిన్నప్పటి నుంచి అన్నంకి అలవాటు పడిపోయిన ప్రాణాలు కాబట్టి 1 కప్ రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ తినేద్దాం అనుకుంటున్నాను. వెయిట్ మేనేజ్ చేయగలనో లేదో చూడాలి ఇంకా.